అభివృద్ధిలో రాజకీయాలకు కులమతాలకు తావులేదని, తాను అందరి వాడినని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మార్గాని అతిథి గృహంలో మంగళవారం స్థానిక విలేకరులతో ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడారు. 18 నెలల్లో 1000 కోట్ల రూపాయలతో రాజమహేంద్రవరం రూరల్, కడియం మండల గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. రహదారులు, వంతెనలు, డ్రైన్లు, త్రాగునీటి సదుపాయాలు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. 194 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ పథకం క్రింద ఇంటింటికి గోదావరి త్రాగునీటి సరఫరా చేయాలని సంకల్పించామని అన్నారు. వీరవరంలో 2వ సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రతిపాదనలు పూర్తయ్యాయని, ఇప్పటికే కడియంలో సబ్స్టేషన్ పూర్తి దశకు వచ్చిందని పేర్కొన్నారు. 6000కు పైగా టిట్కో గృహాలను తన హయాంలో నిర్మించామని, ఎన్నో కాలనీల అభివృద్ధికి తాను అంకురార్పణ చేశానని అన్నారు. 10 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 7 సార్లు గెలిచానని, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో వరుసగా తన్ను గెలిపించడం పట్ల తాను కృతజ్ఞతనిగా ఉంటానని ఆయన వెల్లడించారు. తనపై ఓటర్లు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ 18 నెలల్లో ఏ నియోజకవర్గంలోనూ జరగని అభివృద్ధిని తాను చేశానని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను నిరాటంకంగా చేపడతానని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలాలు ముగుస్తున్నందున సెప్టెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్యే గోరంట్ల అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీ జనగణన జరుగుతుందని, 33% మహిళా రిజర్వేషన్ కు కూడా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిష్పక్షపాతంగా గ్రామీణ ఎన్నికలు జరిపేందుకు చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారని అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల పొత్తు విజయానికే కాదు అభివృద్ధికి కూడా సంకేతమని ఎమ్మెల్యే గోరంట్ల సగర్వంగా చెప్పుకొచ్చారు. అమ్మాయి ఇప్పుడే చూసా, ఒక అమ్మాయి 36 లక్షలు పెట్టి ఈ కొబ్బరి పీసు నుంచి దారాలు తీసే పెట్టుకున్నారు, దిస్రాకులు పెట్టారు, క్యాండిల్స్ పెట్టారు. బయటకు వెళ్ళాకల్లా వక్రాలు వచ్చే డబ్బుతో గవర్నమెంట్ కూడా అప్పిస్తారు, కూడా అప్పిస్తా ఉన్నారు. మీరు కూడా వ్యాపారస్తుడే తయారు చిన్నదో పెద్దదో ఏదో ఒకటి నువ్వు తయారు చేసే ప్రతి వస్తువు బయటకు వెళ్తుంది. చక్కగా చేసావు అనుకో, తయారీ ఉంది, పరిశ్రమైంది, పచ్చళ్ళు పెద్ద కేంద్రం మన దగ్గర పూలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో వాటి నుంచి అగరబత్తీలు చేసిన ప్రసాద్ గారు అగరబత్తీలు, సెంట్లు కూడా తయారు చేయొచ్చు. పూలు వద్దాకి కాలంలో వస్తున్నారు కదా, అలాంటి పనులంతా నువ్వు వాటి కాడికి వాడతారు. వాళ్ళని వేస్ట్ అవుతుంది, వాటిని చౌకగా వస్తాయి. నేర్పిస్తామమ్మా, ట్రైనింగ్ పెట్టి మీరు కూడా కడియంలో ట్రైనింగ్ పెట్టాం. అలా కూర్చొని ఒక 6 రోజులు 4 రోజులు నేర్చుకుంటామమ్మా.